ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. హైదరాబాద్ సరూర్ నగర్ సక్సెస్ స్కూల్లో కల్మా వివాదంపై విచారణ కొనసాగుతుంది. హోంవర్క్ గా కల్మా చదవాలంటూ స్కూల్ డైరీలో రాయడం సంచలనంగా మారింది. దీనిపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. కేసులో కీలకంగా మారిన డైరీని బీజేపీ నేతలు పోలీసులకు అప్పగించారు. కాగా నిన్న కొంతమంది ఆ డైరీని కాజేసేందుకు ప్రయత్నించారన్న నేపథ్యంలో ఈ ఉదయం ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి డీటెయిల్స్ హైదరాబాద్ నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవితేజ, డీటెయిల్స్ ఏంటి? రెక్కీ తర్వాత ఈ అంశం ఇంకాస్త చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చి ఆ మెయిన్ ఎవిడెన్స్ ని కాజేసి ట్యాంపరింగ్ చేసి మాయం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే స్కూల్ యాజమాన్యం అఫీషియల్ గా ఆ డైరీలో ఒక మతానికి చెందినటువంటి పాఠాలు బోధించమనే అంశం అదే కీలక ఎవిడెన్స్ కాబట్టి ఆ ఎవిడెన్స్ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ ని మాయం చేయడము, కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేయడము, ఎలాగైనా ఆ డైరీని సాధించేటువంటి ప్రయత్నాలు జరుగుతా క్రమంలో ఈరోజు ఏకంగా హిందూ సంఘాలన్నీ మనకు కనబడతా ఉన్నాయి. బీజేపీ నాయకులు, లీగల్ సెల్, బాధిత కుటుంబాలు, స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ కార్పొరేటర్ అందరూ కూడా ఏకమయ్యి ఈ ఇష్యూ ఇంకాస్త మనం బలంగా ముందుకెళ్ళకపోతే నిజంగానే హిందువుల్లో ఒక ఐక్యత లేకుండా పోతుంది అని ఒక మెసేజ్ తీసుకొని వీరందరూ వచ్చి ఆ కీలకమైనటువంటి ఆధారాన్ని ఈరోజు సైదాబాద్ పోలీసులకు సమర్పించారు. కరుణాసాగర్ అడ్వకేట్ ఒక ఫిర్యాదు లిఖితపూర్వకంగా పోలీసులకు అందజేసి పోలీసులకు ఈ డైరీ కోసం అనేక మంది రెక్కీ చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, ఆ డైరీని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నామంటూ కూడా ఆ డైరీని తిరిగి సైదాబాద్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. బీజేపీ నాయకులు ఉన్నారు, ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు వచ్చేటువంటి క్రమంలో అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు సైదాబాద్ పోలీసులకు వచ్చి ఒక డైరీ హ్యాండ్ ఓవర్ చేశారు. అసలు ఏం జరుగుతుంది ఈ సినారే మొత్తం? డైరీ కావాలని ఫ్యామిలీని పోయి రోజు హరాస్మెంట్ చేయడం పోలీసులకు మంచి పద్ధతి కాదని చెప్పడం జరుగుతుంది. అదే డైరీని ఈరోజు అందరి సమక్షంలో భారతీయ జనతా పార్టీ లీగల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈరోజు ఇన్స్పెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద సబ్మిట్ చేసిన వెంబడే ఒక్క దగ్గర కాదన్నా 2-3 దగ్గర రాసిన కల్మా చదవాలి. ఈ ఒక్క అబ్బాయికే కాక చాలా మంది అబ్బాయిలకు రాసిన అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. ఈ రోజు ఆ స్కూల్ సక్సెస్ స్కూల్ ఈరోజు రన్ చేయడం మంచిది కాదని చెప్తున్నాం. ఆ స్కూల్ రద్దు చేయాల్సిందే. ఆ రద్దు చేసిన వెంబడే క్రిమినల్ కేసు పెట్టి యజమానాన్ని అరెస్ట్ చేసి లోపల నూకాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ ఒక్కో స్కూల్ కాదు, ఈ ప్రాంతంలో చాలా స్కూళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి. ఈ కల్మా చదువుమని ఎంతమంది చెప్తున్నారు? మీరు గతంలో చూసారు, కల్మా చదవకుంటే జమ్మూ కాశ్మీర్లో మన హిందువులను ఏ విధంగా చంపారో ఈ రోజు ఈ ప్రాంతంలో అదే విధంగా ఏదో టార్గెట్ పెట్టుకొని కావాలనే పిల్లల చేత కల్మా చదివిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. హిందూ సంఘాలన్నీ ఈ రోజు కాదు ఎన్నో రోజులు అని చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో చాలా అనుమానాలు ఉన్నాయి చెబుతున్నాం. అదే విధంగా కూడా ఇలా ఆ డైరీని చాలా మంది కొంతమంది అంటారు ఇది కావాలని చేసిరు, నిజంగా డైరీ లేదని. ఇట్టి పరిస్థితి డైరీ చూసినాం. మీ మీడియా సాక్షినే ఇన్స్పెక్టర్ గారు డైరీ అప్పచెప్పడం జరిగింది. మీరు డైరీ హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చారా? అసలు వాళ్ళ కుటుంబానికి ఏం థ్రెటనింగ్ ఉంది? మీరు ఏమని కలిసి పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు? ముఖ్యంగా వాళ్ళ ఇంటి దగ్గర ఎంఐఎం గూండాలు, ఆ స్కూల్కి సంబంధించిన గూండాలు మరి రెక్కీ నిర్వహించడం జరిగింది. మరి దాని గురించి వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పడానికి ఆల్రెడీ వాళ్ళు ఫుల్ ప్లెజర్ ధైర్యంతో ఉన్నారు. ఏదైతే అది చూసుకుందాం అనేది కాడికి ఉన్నారు వాళ్ళు. సో అయినా కూడా మన హిందూ సోదరులకు ఇబ్బంది అయితే మనం ఉంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. మరి ఆ డైరీ ముఖ్యంగా దాని చుట్టే రాజకీయం చేస్తున్నారు. మరి ఆ డైరీ గురించి రోజు వీళ్ళ ఇంటి చుట్టూ రెక్కి నిర్వహించడం జరిగింది. దాని గురించి మేమే డైరెక్ట్ తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు, మా బీజేపీ నాయకులు అందరం కలిసి మరి ఆ డైరీని సిఐ గారికి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళలో కూడా ఇట్లాంటి చర్యలు జరుగుతున్నట్టు మాకు సమాచారం. కొన్ని స్కూళ్ళల్లో విపరీతంగా నమాజ్ కూడా హిందూ పిల్లలతో చదివిస్తున్నట్టు తెలిసింది. ఆ పిల్లలు ఇంటికి వచ్చి కింద బెడ్షీట్ వేసుకొని నమాజ్ చదువుతున్నారంట, ఇవాళ వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఆ విషయం కూడా సిఐ గారి దృష్టికి తీసుకెళ్లి అందరికి కూడా నోటీసులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇట్లాంటి మతానికి సంబంధించి స్కూల్లో ఏమైనా ఎంకరేజ్ చేస్తే మాత్రం వాళ్ళపై తీవ్రంగా చర్యలు ఉంటాయని చెప్పి సిఐ గారికి చెప్పడం జరిగింది. వారు దాని ప్రకారం నోటీసులు ఇవ్వాలి అన్ని స్కూళ్ళకి అని చెప్పడం జరిగింది. అందరూ మీరు చెప్తుంటే నిజంగానే డైరీలో గతంలో లేదేమో
కావాలని క్రియేట్ చేస్తామని అనుకున్నారు. కానీ ఈరోజు పోలీసుల ముందు, బీజేపీ నాయకుల ముందు, హిందూ సంఘాల ముందు ఆ డైరీ పెట్టారు. మీరు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా గతంలో కూడా 2 సార్లు ఓ మతానికి చెందినటువంటి అంశాలని చదవాలి అని చెప్పారు. ఇప్పుడు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి ఈ డైరీ కోసం ఎందుకు ఇంత తాపత్రయం పడుతున్నారు అందరూ? బికాజ్ మెయిన్ ఎవిడెన్స్గా డైరీ ఉంది నా దగ్గర. సో 3-4 టైమ్స్ ఇంటి ముంగట వాళ్ళు వీళ్ళు కూడా తిరుగుతూ ఉండే అనమాట. సో ఐ వాజ్ నాట్ రెడీ. నేను డైరీ ఎవరికి ఇవ్వడానికి రెడీగా లేకుండే. ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకే ఇద్దామని ఉండే, హ్యాండ్ ఓవర్ చేద్దామని ఉండే. సో ఈరోజు అందరి ముంగట మేము లోపల డైరీని రిటర్న్ స్టేట్మెంట్ తీసుకొని ఇస్తున్నాము, ఈ రోజు ఈ టైంకి ఇస్తున్నాం అని చెప్పేసి ఒరిజినల్ డైరీ హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇప్పుడు పోలీసుల సంరక్షణలో డైరీ ఉంది. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ కోర్టు కానీ ఇంకెవరైనా అడిగినప్పుడు పోలీసులే దాన్ని ప్రొడ్యూస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. మీ దగ్గర ఇంకేమైనా ఎవిడెన్స్ ఉందా? అంటే డైరీ జిరాక్స్ ఉన్నాయా? లేదు, డైరీ ఒక్కటే ఉంది. నార్మల్ గా సాఫ్ట్ కాపీ ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. మీ దగ్గర పెట్టుకున్నారు. స్కూల్ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలని మీరు కోరుకుంటారు? ఇంకొకటి, మీరు ఇంత హడావిడి చేసి ఇంత హంగామా చేసినా స్కూల్ యాజ్ ఇట్ ఈస్ గా రన్ అవుతుంది. ఇంకా ఆ రకంగానే ఆ పాఠాలు బోధిస్తా ఉన్నారేమో స్కూల్లో. అది ఫస్ట్ నుంచి ఉన్న ప్రాక్టీస్ కాబట్టి ఇప్పుడు అది అట్లనే కంటిన్యూ అవుతుంది. ఇట్లా ఇంకెన్ని స్కూల్స్లో అవుతుంది మనకి తెలియదు కదా. సో అందుకనే నేను ఫస్ట్ ప్లేస్లో నేను అన్ని డైరీస్ చెక్ చేద్దామనే కూర్చున్నా. ఎవరు స్కూల్ మేనేజ్మెంట్ ఎవరు కూడా డైరీ తెచ్చియలేదు. ఇట్లాంటి ప్రాక్టీసెస్ ఇంకా మనం వాయిస్ రేజ్ చేయకపోతే ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు ప్రతి స్కూల్కి స్టేట్మెంట్ వెళ్ళాలి, పోర్షన్ ఏంది, అసలు సిలబస్ ఏంది అని క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. యాక్చువల్లీ ఇప్పుడు బాబు స్కూల్కి వెళ్తున్నాడా? ఈ రోజు అయితే స్కూల్కి వెళ్ళలేదు. డిస్టర్బ్ అవ్వలేదు? లేదు. అతనికి ఇదంతా ఏం తెలియదు. వి డోంట్ వాంట్, చిన్న బాబు కదా, వి డోంట్ వాంట్ ఎక్స్పోజ్ అంతే. ఇప్పుడు మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మీ ఇంట్లో జరిగినటువంటి ఇష్యూ కాబట్టి, సో ఇట్లాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఎడ్యుకేషన్ లో ఎలాంటి చేంజెస్ రావాలి? అదే ఎడ్యుకేషన్ కి ఈ మన సంస్కృతి ఇది అంతా యాడ్ చేయొద్దు. లైక్ ఏమంటారు, ఖురాన్ అనేది, గీత అనేది, ఇవన్నీ కాకుండా ఎడ్యుకేషన్ లాగానే పెట్టాలి. సో ఇవన్నీ ఇంట్లో నేర్పియడం అలాంటివి పెడితే బాగుంటుంది. కానీ ఆప్షనల్ లో తెలుగు అడుగుతారు, ఉర్దూ అడుగుతారు, హిందీ అడుగుతారు. తెలుగు, ఉర్దూ అనేటివి లాంగ్వేజెస్ కదా, లాంగ్వేజెస్ డిఫరెంట్, ఈ రిలీజియస్ బుక్స్ డిఫరెంట్. సో లాంగ్వేజెస్ అనేది అందరికి కామన్ కదా, ఇది అయితే టోటల్లీ రిలీజియస్ బుక్స్ కదా. లాంగ్వేజ్ కూడా మనకే ఆప్షన్ ఇస్తారు, మీరు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటున్నారు. ప్రతి స్కూల్లో అంతే, హిందీ, సాంస్క్రిట్, తెలుగు లాంగ్వేజెస్ ఉంటాయి కదా. ఫస్ట్ లాంగ్వేజ్ మీరు ఏ చూస్ చేసుకుంటారో అని బట్టే అడుగుతారు. మన ఇంట్రెస్టే ఉంటుంది, అక్కడ కూడా ఎవరు ఇంపోజ్ చేయరు మీరు ఈ లాంగ్వేజ్ తీసుకోవాలి, ఈ లాంగ్వేజ్ తీసుకోవాలని. ఒకవేళ మీరు మీ బాబుది గమనించకపోతే, ఎవరు రేస్ చేయకపోతుండే కదా. ఇప్పుడు కూడా అది నార్మల్ గానే. హిందూ అబ్బాయి ఉన్న వ్యక్తి ఒకవేళ దానికి అడిక్ట్ అయ్యి నిజంగానే అవే పాఠాలకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించుంటే, నేను అందుకేనే కదా ఇప్పుడు ఇదంతా వాయిస్ రేజ్ చేసిన, అట్లా ఫర్దర్ అవ్వద్దనే కదా అంత సీరియస్ గా నేను ఇష్యూని సీరియస్ గా తీసుకొని సీరియస్ గా కోఆర్డినేట్ అయ్యి అందరితోని డిస్కస్ చేసి ఇంతవరకు పుల్ చేసుకుంటూ వచ్చిన. మీకేం ధైర్యం ఎలా వచ్చింది ఇట్లా నేను రావాలి, సొసైటీలోకి ఎక్స్పోజ్ చేయాలి, నేను నిలబడాలి అని? ఫస్ట్ నుంచి నేను చాలా కూల్ కామ్గా ఉంటా. నేను యాక్చువల్లీ ఇట్లాంటి దాంట్లో ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. బట్ సమ్వేర్ నాకు రిలీజియస్ విషయంలో నేను కొంచెం సెన్సిటివ్ ఉంటాను. అది చాలా చాలా డెలికేట్ టాపిక్. సో ఇప్పుడు కూడా నేను మీరు అది చదివించాలి, ఇది చదివించాలని నేను ఎప్పుడు చెప్పలే. నేను ఏ రిలీజన్కి కూడా అగేన్స్ట్ లేను. నా మెయిన్ పాయింట్ అంటే ఇట్లా ఇంపోజ్ చేయడం నాకు నచ్చలేదు. సో అందుకే నేను వాయిస్ రేజ్ చేసిన. నేను ఇది నాకు చాలా గట్టిగా ట్రిగర్ అయింది. ఇది ఇంకెన్ని స్కూల్స్ లో అడ్వకేట్ గా మీరు మొదటి నుంచి ఫైట్ చేస్తున్నారు. పోలీసులు అత్యంత దారుణంగా మిమ్మల్ని ఈడ్చుకెళ్లారు. మళ్ళీ ఈ రోజు ఒక అఫీషియల్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ లో ఏం మెన్షన్ చేశారు? ఆ రోజు పోలీస్ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి అడిగిన ప్రశ్న ఒకటే, 15వ తారీఖు రోజు మీకు కంప్లైంట్ వస్తే 16వ తారీఖు రోజు అంటే కాగ్నైజబుల్ అఫెన్స్ లో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 16th రోజు పొద్దున వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు అని క్వశ్చన్ అడగడానికి వెళ్ళడం జరిగింది. దానికి ఆన్సర్ ఇవ్వలేని పోలీసు వాళ్ళు ఆ రోజు హై హ్యాండెడ్గా నన్ను అరెస్ట్ చేయడం, అది దాని పెద్ద ఎత్తుగా అది నేషనల్ మీడియా వాళ్ళు కవర్ చేయడం, తర్వాత చాలామంది హిందూ సంస్థలు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అందరు కూడా రావడం, అది ఇష్యూ కావడం జరిగింది. ఆ ఇష్యూ చేసిన తర్వాత, ప్రొటెస్ట్ చేసిన తర్వాత, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసెస్ ఇష్యూ చేసిన తర్వాత ఆల్రెడీ పేరెంట్స్ మీద విత్డ్రా చేసుకోమని ప్రెజర్ చేసి, ఇక్కడ ప్రెజర్ చేసిన వల్ల వాళ్ళు పేరెంట్స్ విత్డ్రా చేసుకుంటారు అనేది
ఆలోచన చేసి నేను కూడా ఒక ప్రైవేట్గా ఇండివిజువల్ కెపాసిటీలో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతనే 16th రోజు నైట్ 9 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినట్టు నాకు మెసేజ్ రావడం జరిగింది. నేనేమంటున్నానంటే పోలీసు బిఎన్ఎస్ఎస్ ప్రకారం వాళ్ళకి ఇచ్చినటువంటి డ్యూటీస్ ఏంటంటే కాగ్నిజబుల్ అఫెన్స్ వాళ్ళ నోటీస్కి రాగానే ఎఫ్ఐఆర్ చేయాలి. దాన్ని జీడీ ఎంట్రీ పేరు మీద జీడీ ఎంట్రీ చేసి ప్రిలిమినరీ ఎంక్వైరీ పేరు మీద పెండింగ్ పెట్టడానికి లేదు. అక్కడ ఫస్ట్ వయలేషన్ చేశారు. దాని తర్వాత 17వ తారీఖు రోజు కంప్లైనెంట్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు పోలీస్ వాళ్ళు క్రూషియల్ ఎవిడెన్స్ అయిన డైరీని సబ్మిట్ చేయడం జరిగిందని చెప్పడం తోటి ఈరోజు పోలీస్ వాళ్లకు ఈ కేసు మొత్తానికి గుండె లాంటిదైనటువంటి డైరీని పోలీస్ వాళ్ళకి సమర్పించడం జరిగింది. దాంట్లో స్పష్టంగా 11th జూలై రోజు కల్మా చదవమని రాయడం, 15th జూలై రోజు సురా ఫతే కూడా నేర్చుకొని రావాలని చెప్పి యాక్టివిటీ కింద ఇవ్వడం అనేది క్లియర్గా ఉంది. అది మీడియా సమక్షంలోనే పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ జరిగింది. పోలీస్ వాళ్ళు అది తీసుకొని అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మేము పోలీస్ వాళ్ళ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఈ కేసులో నిష్పాక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. టీచర్నే కాకుండా మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ కూడా అక్యూజ్ చేయాలి. వాళ్ళకు కూడా వైకారియస్ లైబిలిటీ కింద వాళ్ళకు కూడా అక్యూజ్డ్ అవుతారు. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి ఫుల్ ప్రూఫ్ ఛార్జ్షీట్ ఫైల్ చేయాలని చెప్పి దాని తర్వాత లాజికల్ కంక్లూజన్ ఏముంటుందో కోర్టులో నిర్ణయిస్తారు. కానీ పోలీసు వాళ్ళు తప్పకుండా ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఈ డైరీ కోసం వచ్చేది స్కూల్ యాజమాన్యమా ఇతర పార్టీ నాయకుల? కంప్లైనెంట్ వాళ్ళ ఫ్యామిలీ చెప్పినటువంటి సమాచారం ప్రకారము స్కూల్ వాళ్ళు కూడా డైరీని మాకు అప్పచెప్పండి అని చెప్పి ప్రెజర్ చేయడము, వేరే వ్యక్తులు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మాయం చేసేటువంటి ప్రయత్నం చేసినట్టు కూడా తెలిసింది. దానికోసం పోలీస్ వాళ్ళని కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ఇప్పటికి కూడా అమ్మాయి వాళ్ళ అంటే కంప్లైంట్ ఇచ్చినటువంటి వారి ఇంటి చుట్టూ వేరే వ్యక్తులు అజ్ఞాత వ్యక్తులు తిరుగుతున్నారు. డైరీని సెక్యూర్ చేసుకునే ప్రయత్నంలో వీళ్ళ మీద బలవంతం చేసే ప్రయత్నంలో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించాలని. రెండవది డైరీని మీడియా సమక్షంలో ప్రాపర్ అక్నాలజ్మెంట్తో పోలీస్ వాళ్ళకి సబ్మిట్ చేశాం కాబట్టి పోలీస్ వాళ్ళు ఇప్పుడు కేవలం స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి మిగతా కూపీలాగి మొత్తం అసలు ఇది ప్రాపర్గా కాన్స్పిరసీ ప్రకారం జరిగిందా, ఖురాన్ చదవడం, కల్వా చదవడం, సురా అల్ ఫతే చదవడం ఎస్ఎస్సి సిలబస్లో భాగమా, అది కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కింద స్కూల్ వాళ్ళు ఏమైనా చేస్తున్నారా, డిఓ వాళ్ళు ఎట్లా రిపోర్ట్ చేస్తున్నారు, ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతోంది, కేవలం ఈయన ఒక్కనే చేసిరా ఇంతకుముందు కూడా చేసిరా అనే విషయాలు పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి సబ్మిట్ చేయాలని కోరుతున్నారు. డైరీ మాయం జరిగితే స్కూల్ యాజమాన్యానికి వచ్చే పాజిటివ్ ఏంది? డైరీ మాయం అయితే కేసే లేదు. డైరీ అనేది గుండెకాయ, మనిషి గుండెకాయ ఎట్లనో ఈ కేసుకి డైరీ అట్లా. డైరీలో అలా యాక్టివిటీ రాశారని చెప్పే పేరెంట్ పోయి అడగడము, దాని మీద ఇష్యూ కావడము, దాని మీద కంప్లైంట్ కావడము, అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే ప్రొటెస్ట్ చేయడము, నేషనల్ న్యూస్గా విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా దాని మీద కామెంట్ చేయడం, భారతీయ జనతా పార్టీ చేసిన రాష్ట్ర నాయకులు, ప్రధానమంత్రి, రాష్ట్ర ప్రెసిడెంట్ కూడా నా మీద కామెంట్ చేయడంతో ప్రెజర్ ఎన్హెచ్ఆర్సీ కూడా అది ఆ డైరీ యొక్క యాక్టివిటీని చూసుకుని నోటీస్ ఇష్యూ చేయడం. డైరీ గుండెకాయ లాంటిది కేసుకి. ఆ డైరీని మాయం చేస్తే కేసే లేదన్న విషయం స్కూల్ మేనేజ్మెంట్కి తెలుసు, స్కూల్ మేనేజ్మెంట్ పంపించిన వ్యక్తులకు తెలుసు. కాబట్టి స్కూల్ మేనేజ్మెంటు ఇలా పేరెంట్స్ని బెదిరించి కేసుని విత్డ్రా చేయించుకునే ప్రయత్నం ఏదైతుందో అది ఫిట్నెస్ ట్యాంపరింగ్ కింద వస్తుంది. అది కూడా ఒక అఫెన్స్ అన్న విషయం వాళ్ళు గుర్తించాలి. విట్నెస్ని ట్యాంపర్ చేయొద్దు, అనవసరమైనటువంటి ఇటువంటి పనులు ఆపాలని చెప్పి పోలీస్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దోషులు ఎవరో కోర్టు నిర్ణయిస్తారు. ప్రైవేట్ కంప్లైంట్ చేశారు, ఓన్లీ బాబు గురించేనా? స్కూల్ మొత్తంలో ఏం జరుగుతుంది? స్కూలులో జరిగినటువంటి ఈ యాక్టివిటీ స్కూల్ యాక్టివిటీ కింద ఇచ్చిన డైరీలో ఇచ్చినటువంటి ఈ యాక్టివిటీ ఏదైతుందో అది ఎస్ఎస్సి సిలబస్ కిందకి రాదు అని వీళ్ళు ఎస్ఎస్సిలో ఖురాన్ ఇంక్లూడ్ చేస్తే భగవద్గీత బైబుల్ కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉండే. కానీ యాక్టివిటీలో ఎక్కడ కూడా భగవద్గీత బైబుల్ చదివిరా అని చెప్పేసి ఎక్కడ యాక్టివిటీ లేదు. కేవలం స్కూల్లో ఖురాన్కి సంబంధించినటువంటి కల్మాలు సురా ఫతే చదువు నేర్చుకుని రమ్మని చెప్పారు. ఎస్ఎస్సి సిలబస్ ప్రకారము ఆ టీచర్కి ఇచ్చిన ట్రైనింగ్, ఆమెకి ఇవ్వాల్సిన జీతం కూడా కేవలం ఎస్ఎస్సి సిలబస్ నేర్పించడమే. ఆమె అక్కడ అపాయింట్ అయింది కూడా ఎస్ఎస్సి ఇవ్వడానికి. పేరెంట్స్ ఆ పాపను స్కూల్లో జాయిన్ చేసింది ఎస్ఎస్సి సిలబస్ కింద నేర్పిస్తారని, ఖురాన్ నేర్చుకోవడానికి కాదు ఫీజు కట్టేది. ఒకవేళ అలా ఉండుంటే స్కూల్ వాళ్ళు మేనేజ్మెంట్ చూపించాలి, మా బాబు ఖురాన్ నేర్పించమని వాళ్ళు ఏమైనా అడిగితే. అయినా ఖురాన్ నేర్పించడానికి ఆ స్కూల్ ఆ మదర్సనా అది క్లారిఫై కావాలి కదా. మీరు ఎస్ఎస్సి బోర్డు కింద అఫిలియేషన్ ఉండి ఎస్ఎస్సి సిలబస్ చెప్పాల్సింది ఖురాన్ ఎట్లా చెప్తున్నారు? అందరూ ముస్లిమ్సే ఉండాలి, ఈయన ఒక్కనే హిందూ అని అంటే ముస్లిమ్స్ కూడా ఎందుకు చెప్తున్నావు ఖురాను? మదర్సాలు లేవా? మదర్సాలలో నేర్పియాలి. మదర్సాలో నేర్పించాల పనిని నువ్వు స్కూల్లో ఎందుకు చేస్తున్నావు? ఈ క్వశ్చన్స్ అడగడము జరిగింది.
దాన్ని డిఓ గారికి కూడా సమర్పించడం జరిగింది. పోలీస్ వాళ్ళకు కూడా ఆ డైరీని సమర్పించడం జరిగింది. పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ బట్టి ఓకే ప్రాపర్ లైన్స్లో ఉంటే వీళ్ళు కోఆపరేట్, అదర్వైజ్ దాని మీద కూడా మేము న్యాయపరమైన పోరాటం చేసి బాధ్యులకు శిక్షించబడేదాకా, బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తాం. ఓకే, యాజ్ ఏ కార్పొరేటర్గా మీరు విద్యా సంస్థల్ని కలిశారు, ఎడ్యుకేషన్ కమిషన్ కలిసినప్పుడు ఏమని ఫిర్యాదు చేశారు, ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఇప్పుడంతా వాళ్ళకంతా డిస్క్రైబ్ చేసి చెప్పాం సార్. అక్కడ డిఓ గారిని కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి చర్యలు, పిల్లల మీద ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు, వాళ్ళకు ఇక్కడ ఈ సక్సెస్ స్కూల్లో చదువుకున్న పిల్లలు కూడా ఇళ్ళకెళ్ళి నమాజులు చదువుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. అదేవిధంగా డివిజన్లో కొన్ని స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూళ్ళ పేర్లు కూడా వాళ్ళకి ఇచ్చి వీటన్నిటివి కూడా మీరన్నీ కూడా ఇది చేయాలి అని చెప్పేసి కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు డిఓ గారికి కూడా చెప్పి ఈ సక్సెస్ స్కూల్ ఉన్నటువంటి ఏదైతే ఉందో దాని రికగ్నైజేషన్ క్యాన్సిల్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. మీకు ఒక్కటి చెప్తున్నాను సార్, జస్ట్ 1 సెకండ్. వీళ్ళు ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు అని అంటే యాజ్ ఏ అంటే జిహెచ్ఎంసి రికార్డ్స్ ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి రికార్డ్స్లలో ఏముందంటే సైదాబాద్ అని చెప్పేసి ఉంది జిహెచ్ఎంసి రికార్డ్స్లలో. కానీ ఇక్కడ వీళ్ళు చూడండి ఎక్కడ సైదాబాద్ అని చెప్పేసి ఉంది సార్. స్పెల్లింగ్ SAY ఎక్కడ ఉంది రాజేష్ నీ దాంట్లోది? అంటే వాళ్ళు ఆ బోర్డు మీద కూడా అదే పెడుతున్నారా? బోర్డు మీద కూడా వాళ్ళు SAYEEDABAD అని చెప్పేసి రాసుంది. యాజ్ రూల్ ప్రకారము జిహెచ్ఎంసి డేటా ప్రకారము SAI ఉంది. కానీ వీళ్ళు అసలు రాను ఏం చేద్దాం అనుకుంటున్నారు. అందుకని మేము ఏం డిమాండ్ చేశామంటే డిఓ గారికి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటి మీద కూడా తగిన చర్యలు ఇలాంటివంటి ఏదైతే వీళ్ళంతా చేస్తున్నారో అవన్నీ కూడా దాని మీదంతా ఒక నిఘా పెట్టాలి అని చెప్పేసి డిఓ గారిని కూడా మేము అడగడం జరిగింది. దానికి వారు మీరుంటున్న ప్రాంతం ఇటు హిందువులకు ముస్లింలకు మధ్యలో ఉన్న ప్రాంతం, కానీ ఎక్కువ మెజారిటీగా ఇతర వర్గం వాళ్ళు ఉన్నవారు. కానీ దాంట్లో హిందూ పిల్లలు వెళ్ళి చదువుకోవాలంటే ఈ ఇష్యూ తర్వాత కొంచెం సిచ్యువేషన్ బ్యాడ్ గా ఉంది. అవును సార్, మళ్ళీ ఇప్పుడు ఉన్న స్కూల్స్లోనే చదువుకుంటారు కదా. ఇప్పుడు ఏదైతే వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వాళ్ళు యావరేజ్ బడ్జెట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు తగినట్టు వాళ్ళు చదువుకుంటారు కదా. ఇప్పుడు కొంతమంది హయ్యర్ క్లాసెస్లోకి అంటే హయ్యర్ స్కూల్స్లోకి వెళ్ళేటోళ్ళు అక్కడికి వెళ్తారు. ఇక్కడ బస్తీలు ఎక్కువ, ఈ మన సైదాబాద్లో ఉన్నటి వాళ్ళు కూడా ఎక్కువ మంది బస్తీలు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు చదువుకుంటారు కదా. ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా ఉన్నా కానీ వాళ్ళు ఏదున్నా కానీ రిలీజియస్ అనేది మన పిల్లల మీద ఇది చేయొద్దు, స్కూల్స్లలో తీసుకురాకూడదు. రిలీజియస్ అనేది ఏదున్నా కానీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఎడ్యుకేషన్ అనేది ఎలా ఇస్తే బాగుంటుంది, రానున్న రేపటి పౌరులు అనేటువంటి వాళ్ళు ఎలాగా అభివృద్ధిలోకి వస్తారు అనేది చూడాలి. కాబట్టి యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారము ఈ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి అందించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బీజేపీ సంఘాలు, స్థానిక లీడర్లు, అడ్వకేట్ లీగల్ సెల్ అందరూ కూడా ఈ స్కూల్లో జరుగుతున్నటువంటి తతంగాన్ని అంతా కూడా పోలీసులు ఎంక్వైరీ చేసి బయటికి తీయాలి. దాంతోపాటు ఏదైతే ఈ డైరీ కోసం సాగుతున్నటువంటి ఈ హైడ్రామా కోసం ఆ డైరీని తీసుకొచ్చి ఈరోజు పోలీసుల సంరక్షణలో పెట్టాము. కోర్టు కానీ ఆ తర్వాత జ్యుడిషియరీ కానీ ఆ డైరీలో ఏముంది అని పోలీసులను అడిగితే ఆ పోలీసులు తిరిగి కోర్టుకి సమర్పించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలంటూ కూడా బీజేపీ ఇక్కడికి వచ్చి హిందూ సంఘాలందరూ కూడా కలిసి ఆర్గనైజ్ చేసి వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి తమకు అండగా నిలబడతాము, ఏ ఇష్యూ అయినా తమ పరిధికి తీసుకురండి అంటూ మాత్రం కుటుంబ సభ్యులు వేడుకోవడం జరిగింది. దానికి తోడుగా హిందూ సంఘాలందరూ కూడా ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ రవితేష్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.